దీన్ని మ్యాజిక్ పెన్ అంటారు. ఈ పెన్తో ఏదైనా రాస్తే 24 hours తర్వాత అది మాయమవుతుంది. నేను సంతకం పెట్టింది ఈ పెన్తోనే. నా మనవరాలకి ఏం చెప్పి సంతకం పెట్టించిందో నాకు తెలుసు. నీ బెదిరింపులకి భయపడిపోతాననుకున్నావా? నేనేమి బెదిరించలేదు, రిక్వెస్ట్ చేశాను. నువ్వు ఆగు రోజీ. చూడు లక్ష్మి, మీ ఇద్దరూ కలిసి నన్ను మాయ చేశారు. ఈ రోజు మాయ చేయాలనుకుంటే ఏదైనా మాయ చేయ. రోజీ, రోజీ ఏం చేస్తున్నావు? రోజీ ఆపమ్మా ప్లీజ్. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? గ్రానీ, ఈ హారతి అయిపోయేంత వరకు నన్ను ఇలాగే చెయ్యనివ్వు. నన్ను ఆపడానికి ట్రై చేయకు. రోజీ, నువ్వు అలా చేస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ ఆపు, ప్లీజ్ ఆపు రోజీ. లేదు గ్రానీ, నీ విషయంలో నేను అసమర్థురాలి అయిపోయాను. అందరి చేసిన మోసం వల్ల నువ్వు తలదించుకోవాల్సి వచ్చింది. నేను చేసిన పొరపాటుకి ఇలా పరిష్కారం చేసుకొని. అయ్యో రోజీ, ప్లీజ్ వద్దు, నా మాట విను, అది పడేసేయ్. కానీ నేను యుఎస్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఇలాగే చేసావు. హారతి కింద పడిపోబోతుంటే నువ్వు నీ చేత్తో ఆపి నాకు హారతినిచ్చావు. అప్పుడు నువ్వు నా కోసం ఇలానే చేసావు. ఇప్పుడు నేను మా గ్రానీకి విజయాన్ని ఇవ్వలేకపోయానని ఇలా చేస్తున్నాను. అమ్మమ్మ అంటే నీకెంత ప్రేమరా? నువ్వే చెప్పావు కదా గ్రానీ, నీ శ్వాసలో హోదాలో నేనున్నానని. అందుకే నీ మనసుకి గాయమైనప్పుడు నాకు కూడా గాయం అవ్వాలి కదా. నేనొక్క అడుగు బయట పెడితే అజ్జి సంతకం పెడతానంది. కానీ నన్నొక్క అడుగు కూడా వేయకుండా చేశావు. నువ్వు చాలా గ్రేట్ గ్రానీ. నా మనుషుల్నెవరినైనా అవమానిస్తే అది నన్ను అవమానించినట్టే. కళ్లల్లోని ఆత్మాభిమానాన్ని గుండెల్లో పెట్టుకుంటుంది రోజీ. మొత్తానికి నా మూలంగా అమ్మమ్మ ఓడిపోయిందనే ఫీల్ని అమ్మమ్మకు రానివ్వకుండా సెంటిమెంట్ వైపు డైవర్ట్ చేసి బాగానే రక్తి కట్టించాను. ఈ గాయం ఎంత 4 రోజులు పోతే మాయమైపోతుంది.
కానీ ఇప్పుడు నేను చేసింది గ్రానీకి జీవితాంతం గుర్తుండిపోతుంది. అసలు సిద్ధు ఏమైపోయినట్టు? ఎంత ఆలోచించినా అంతు పట్టట్లేదు. పైగా అంతా వెతుకుతూనే ఉన్నాం, అయినా కూడా సిద్ధు జాడ తెలియట్లేదు. సార్, నేను చెప్పింది ఏమైంది? సార్ మీరు చెప్పినట్టే గుళ్ళో పెళ్లి సీసీ ఫుటేజ్ తీసుకొచ్చాను సార్. వెరీ గుడ్. ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఈ ఫుటేజ్ చూస్తే సిద్ధు ఏమైపోయాడో తప్పకుండా తెలిసిపోతుంది. ఎందుకంటే గుళ్ళో పెళ్ళాగిపోయిన మరుక్షణం నుంచే సిద్ధు మాయమైపోయాడు. కాబట్టి తప్పకుండా ఇందులో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సార్ వాళ్ళెవరో సిద్ధుని కిడ్నాప్ చేసినట్టున్నారు సార్. అవును, అంతేకాదు వీళ్ళిద్దరి ఫోటోల్ని ప్రతి పోలీస్ స్టేషన్కి పంపించండి. ప్రతి పోలీస్ స్టేషన్ రికార్డుల్లోనూ వీళ్ళ పేర్లు ఉన్నాయేమో చూడండి. ఎస్ సార్. వీళ్ళ గురించి తెలిసిన ఏ క్లూ కూడా మిస్ చేయకండి. వీళ్ళని మనం పట్టుకుంటేనే తప్ప సిద్ధు ఎక్కడున్నాడో మనం తెలుసుకోలేం. వీళ్ళకి సంబంధించిన ప్రతి చోట ఎంక్వైరీ చేయండి. ఓకే సార్, మీరు చెప్పిన వివరాలన్నీ సేకరించి స్టేషన్కి తీసుకొని వస్తాం సార్. అలాగే. అలాగే అన్ని పోలీస్ స్టేషన్కి వీళ్ళ ఫోటోలు ఫ్యాక్స్ చేయండి. అలాగే సార్. మనం అర్జెంటుగా ఓ పని చేయాలి. ఏంటి సార్? ఆ రౌడీలు కిడ్నాప్ చేసి దూరంగా ఎక్కడికో తీసుకెళ్ళుండరు. ఒకవేళ తీసుకెళ్ళుంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ పాటికి దొరికిపోయేవారు. ఎందుకంటే ఆ ఏరియా చుట్టుపక్కల ఉన్న ప్రతి స్టాప్లోనూ చెక్ పోస్టులున్నాయి, పోలీసులున్నారు. కాబట్టి సిద్ధు నా గుడికి చుట్టుపక్కల దగ్గరలోనే ఎక్కడో బంధించుంటారు. ఇప్పుడు మనం వెళ్ళి చుట్టుపక్కల సెర్చ్ చేస్తే సిద్ధు ఆచూకీ దొరికే అవకాశం ఉంది. అవును సార్, మీ గెస్ ఖచ్చితంగా నిజమై ఉంటుంది సార్. సిద్ధు ఎక్కడున్నా సరే మనం ఇక ఆలస్యం చేయకుండా వెతికి కనిపెట్టాలి. పదండి. ఓకే సార్.
నమస్తే మేడం. రా విక్రమ్, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఏంటి మేడం అర్జెంటుగా రమ్మన్నారు? ఏం లేదు విక్రమ్, సిద్ధు గురించి ఎంక్వైరీ చేయమన్నాను కదా, అది ఎంతవరకు వచ్చింది? సిద్ధు గురించి నేను మాత్రమే కాదు మేడం, వేరే వాళ్ళని పురమాయించి సిద్ధు గురించి ఎంక్వైరీ చేయించాను. ఎంత ఎంక్వైరీ చేసినా అతని గురించి ఒక్క క్లూ కూడా దొరకలేదు మేడం. చా, ఏంటిది? సిద్ధు మిస్ ఎన్ని రోజులైంది, ఇంకా సిద్ధు దొరక్కపోవడం ఏంటి? అసలు సిద్ధు ఎలా మిస్ అయ్యాడో, ఎవరు కిడ్నాప్ చేసుంటారు? మేడం, సిద్ధు గురించి చేస్తున్న ఎంక్వైరీలో నాకు ఒక విషయం తెలిసింది మేడం. ఏంటా విషయం? సిద్ధు కోసం లోకి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు మేడం. అతను మిస్ అయినప్పటి నుంచి అతడి జాడ కోసం ట్రై చేస్తున్నాడు. సిద్ధు కూడా రోజు పెళ్లి జరిగే టైంలో మిస్ అయ్యాడంట మేడం. గుడి దగ్గర సీసీ ఫుటేజ్లో కూడా ఇద్దరు వ్యక్తులు వచ్చి సిద్ధుని కిడ్నాప్ చేసిన విజువల్స్ కూడా లోకి దగ్గర ఉన్నాయి మేడం. ప్రస్తుతం లోకి సిద్ధుని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడు మేడం. సిద్ధుని కిడ్నాప్ చేసిన గుడి సరౌండింగ్స్ లో లోకి గాలిస్తున్నాడు. మీరు ఓకే అంటే మనం కూడా సిద్ధుని వెతికిద్దాం మేడం. నో, ఇందులో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఏంటి మేడం, మీరు భయపడుతున్నారా? అక్కడ రోజీగా నటిస్తున్న నందినికి చీమ కూడా కుట్టకూడదు. నందినికి హాని చెయ్యాలని చూసావా? నేనెంత క్రూరంగా మారిపోతానో నాకే తెలియదు. మేడం, ఏమైంది? విక్రమ్, వద్దు. పొరపాటున కూడా లోకి వెతుకుతున్న చోట మనం వెళ్లి సిద్ధు కోసం వెతకూడదు. ఒకవేళ ఆ వెతికే ప్రాసెస్లో మన లోకికి దొరికామంటే బుక్ అయిపోతాం. అప్పుడు నందిని పేరు బయటికి చెప్పాల్సి వస్తుంది. నందిని పేరు బయట పెట్టామంటే మన పని అయిపోతుంది. కొన్నాళ్ళు ఈ విషయంలో సైలెంట్గా ఉండటం బెటర్. అంటే సిద్ధుని వెతకడం ఆపేయమంటారా మేడం? కాదు కాదు, మన ప్రయత్నంలో మనం ఉందాం. కానీ లోకికి మాత్రం కనిపించకుండా సైలెంట్గా వెతకాలి. సరే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. ఉంటాను మేడం. అసలు ఆ ముసుగు వ్యక్తి ఎవరు? నన్నెందుకలా బెదిరించాడు? నందినికి ఆ ముసుగు వ్యక్తికి ఏంటి సంబంధం? ఏంటి సంధ్య, తల్లి కూతుళ్ళిద్దరూ తూర్పు పడవరన్నట్టుగా కూర్చున్నారు? ఏమైంది? మీ ముద్దులు కూతుర్నే అడగండి. అబ్బో, చాలా కోపంగా ఉన్నావు. అమ్మా బంగారు, ఏమైందిరా? అవన్నీ అడగండి. అబ్బో, నువ్వు కూడా చాలా కోపంగా ఉన్నావు. సర్లే, నేను కూడా మీతో పాటు చాలా కోపంగా ఉంటాను. అసలు దాన్ని కాదు, మిమ్మల్ని అనాలి. ప్రతిదానికి దాన్ని వెనకేసుకొస్తున్నారు కాబట్టే దానికి గారాబం మరీ ఎక్కువైంది. అసలు విషయం చెప్పకుండా ఇలా కస్సు బుస్సు అంటే నాకెలా అర్థం అవుతుంది? అసలు విషయం చెప్పు. తనని కార్పొరేట్ స్కూల్లో కాకుండా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయమని నేను చెప్పాను. మీరేమో నా మాట వినకుండా దాన్ని కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేశారు. ఇంకా ఫీజు కట్టలేదని ప్రిన్సిపాల్ వచ్చి తనని అడిగారంట. అదేమో నా మీదకొచ్చి అరుస్తుంది. ఏంటమ్మా చిట్టి తల్లి, ఫీజు కట్టలేదని ప్రిన్సిపల్ అడిగారా? అవును డాడీ, ఇప్పటికే చాలా లేట్ అయిందంట.
క్లాస్ అందరి ముందు ఫీజు కట్టలేదని టీచర్ అడిగేసరికి నా ఫ్రెండ్స్ నవ్వుతున్నారు డాడీ. నాకు చాలా బాధగా అనిపించింది డాడీ. చూడమ్మా, నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. స్కూల్ ఫీజే కదా, నేను రేపు వచ్చి కడతాను. నువ్వేం ఫీల్ అవకే. నిజంగానా డాడీ? నిజమే. మా మంచి డాడీ. ఐ లవ్ యూ డాడీ. అది సరే, నువ్వు భోంచేసావా? లేదు డాడీ. ఏంటి, ఇంకా భోంచేయలేదా? సంధ్య, వెళ్ళి తీసురా. రా, నేను తినిపిస్తాను. ఇవ్వు. అమ్మా, ఇప్పటికి చాలా లేట్ అయింది, వెళ్ళి పడుకో. అలాగే డాడీ. గుడ్ నైట్. గుడ్ నైట్. వినోద్, మనకిల్లు గడవడమే చాలా ఇబ్బందిగా ఉంది. అలాంటిది దానికి ఫీజు ఎలా కడతావు? చూడు సంధ్య, మనం ఎన్ని కష్టాలు పడుతున్నా ఆ బాధలు పిల్లలకి తెలియకూడదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచే అది వాళ్ళ మనసులో నాటుకుపోతుంది. అయినా మనకున్నది ఒక్క పాప. తను బాధపడితే మనం తట్టుకోగలమా? తన ఆనందమే మన ఆనందం, తన ప్రపంచమే మన ప్రపంచం. తను సంతోషంగా ఉండటం కోసం నేను ఏదైనా చేస్తాను. వినోద్, నిన్నెలా చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ప్రతి మనిషికి 2 మంచి రోజులుంటాయి. ఒకటి తను పుట్టినప్పుడు, 2 తను ఎందుకు పుట్టానో తెలుసుకున్నప్పుడు. ఇప్పుడు మా కోసం నువ్వు ఇలా గొప్పగా ఆలోచిస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. భర్తగా, తండ్రిగా అది నా బాధ్యత. అది కాదు వినోద్, ఇప్పుడు అంత డబ్బు ఎలా తెస్తావు? నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారుగా, వాళ్ళని అడుగుతానులే. నువ్వు దాని గురించి మర్చిపో. సరే, నేను వెళ్ళి భోజనం తెస్తాను. అనిల్ చెప్పిన ఇల్లు ఇదే కదా? వాడి ఇంట్లో ఉన్నాడో లేదో? రే వినోద్, హాయ్ రా. హాయ్ రా, నీకే ఫోన్ చేస్తున్నాను, ఇందులో నువ్వే వచ్చావు. ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. ముందు లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం, పద. పద. రే అనిల్, మనం కలుసుకుని చాలా రోజులైంది కదా? మనం పార్టీ చేసుకుని కూడా చాలా రోజులైంది. అందుకే నువ్వు ఫోన్ చేయగానే ఆ సెటప్ కూడా రెడీ చేసి పెట్టాను. అనిల్, నేను ఈ మధ్య డ్రింక్ మానేశానురా. చాలా మంచి పని చేసావు వినోద్. డ్రింక్ అనేది బ్యాడ్ హ్యాబిట్. నేను కూడా డ్రింక్ మానేశాను. కాకపోతే నువ్వు ఫోన్ చేస్తే నీకోసం ఇదంతా అరేంజ్ చేశాను. రాత్రి నేను ఫోన్ చేసి డబ్బు అడిగాను కదా, దానికోసం వచ్చాను. చూడు వినోద్, నువ్వు నాకు ఎన్నోసార్లు హెల్ప్ చేసావు. అలాంటిది నువ్వు అడిగితే నేను హెల్ప్ చేయకుండా ఉంటానా? థ్యాంక్స్ రా. నాకు థ్యాంక్స్ ఏంటి వినోద్? వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. అది నా బాధ్యత.
వినోద్, నా గురించి నీకు విషయం చెప్పాలి. నేను బిజినెస్లో బాగా పైకి రావాలని, డబ్బులు బాగా సంపాదించాలని చాలా ఆశపడ్డాను. కానీ నేను చేసిన చిన్న మిస్టేక్ వల్ల బాగా లాస్ అయ్యాను. ఈ మధ్య ఇంకో కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాను. దానికి ₹1,00,00,000 పెట్టుబడి కావాలి. బ్యాంక్కి వెళ్ళి లోన్ అడిగితే ఏవైనా పెద్ద పెద్ద ఆస్తులు గాని, పెద్ద పెద్ద కంపెనీ చైర్మన్ల షూరిటీ సంతకం గాని కావాలన్నారు. అందుకని అందుకని ఏం లేదు వినోద్, మీ అమ్మమ్మ రోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్పర్సన్ కదా, ఆవిడికి చెప్పి జస్ట్ ఒక సంతకం పెట్టిస్తే చాలు. నేను హ్యాపీగా బిజినెస్ చేసుకుంటాను. ఈసారి ఖచ్చితంగా సక్సెస్ అవుతాను. నీకు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత కావాలంటే అంత ఇస్తాను.